హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RT తెలంగాణ వంటలు అండి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చి పులుసు రెసిపీ ఫ్రెండ్స్. ఇది పక్కా విలేజ్ స్టైల్లో మా అమ్మ స్టైల్లో ఎలా చేయాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా ఈజీ రెసిపీ అండి. ఇది డైరెక్ట్ మనం అన్నంలో వేసుకొని తినొచ్చు. అలా కాకుండా మీరు పచ్చి పులుసుని సైడ్ డిష్గా కూడా యూస్ చేశారు కదా ఫ్రెండ్స్, అలా కూడా యూస్ చేయొచ్చు. ముందుగా కొద్దిగా చింతపండును తీసుకొని ఒక గిన్నెలోకి వాటర్ పోసి నానబెట్టుకోవాలి అండి. ఇది పాతది కాదు, అలాగని మరి కొత్తది కాదు, నార్మల్ది అండి. ఇంకా చింతపండు నానేంతలోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ మీద వచ్చేసి చిన్న కడాయి పెట్టుకొని ఇందులో పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి అండి. పచ్చిమిరపకాయలు వచ్చేసి ఇలా తొడిమెలతో సహా వేయించుకోండి ఫ్రెండ్స్, తొందరగా వేగుతాయి. అందుకోసం ఇలా తొడిమెలతో సహా వేయించుతున్నాను. ఇందులో ఆయిల్ పోయకూడదు అండి, డైరెక్ట్గా ఇట్లానే వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకునేటప్పుడు మాత్రం మనకు రెండు సైడ్లా మంచిగా ఇవి వేగుతున్నాయో లేదో చూసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు వేగడం అయిపోయింది. తర్వాత వచ్చేసి మనం చింతపండు నానిన తర్వాత చింతపులుసుని ఇలా గట్టిగా పిసుక్కోవాలి అండి. ఇందులో నుంచి మనకు చింతపులుసు రావాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు ఇలా పిసుక్కొని చింతపులుసుని అంతా కూడా వేరే గిన్నెలోకి ఇలా వడకట్టుకోవాలి అండి. ఇందులో నుంచి మనకు చింతపులుసు గుజ్జు ఎంత వస్తే అంత వడకట్టుకోండి. మీరు పుల్లగా తినే వాళ్ళైతే పచ్చి పులుసు కొంచెం పుల్లగా చేసుకోండి. అలా కాకుండా మాలాగా నార్మల్గా తినే వాళ్ళైతే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకుంటే నార్మల్గా వస్తుంది. తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, వాటిని తొడిమెలు తీసేసి ఇట్లా ఉప్పు వేసుకొని మిక్సీలో పట్టుకోవచ్చు. మీకు మిక్సీలో పట్టుకోవడం టైం పడుతుంది అనుకునే వాళ్ళు ఇలా చేతితో కూడా గట్టిగా పిసుక్కోవచ్చు అండి. ఇట్లా గట్టిగా పిసుక్కొని నీళ్ళలో వేసి పిసుక్కున్నారనుకోండి, మనకు మంచిగా చేత్తోనే పిసుక్కోవచ్చు అండి. మా అమ్మ అయితే అప్పుడప్పుడు టైం లేనప్పుడు ఫాస్ట్గా కావాలి అనుకునేటప్పుడు ఇలా చేస్తుంది అన్నట్టు. ఉప్పు ఎందుకు వేసాము అంటే, ఉప్పు వేయడం వల్ల పచ్చిమిరపకాయ ముక్కలు చేదు రాకుండా, అలాగే మనకు చారులోకి కూడా ఉప్పు కావాలి కాబట్టి ఇట్లా చేతిలో వేసుకొని పిసుక్కోండి ఫ్రెండ్స్. ఇది ఈజీ ప్రాసెస్ అన్నట్టు, ఎక్కువ టైం పట్టదు. ఇంకా ఇందులో జీలకర్ర ఎల్లిగడ్డ పేస్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకొని ఫస్ట్ పచ్చిపులుసుకు కావాల్సిన పచ్చిపులుసు అనేది రెడీ చేసుకోవాలి. వెనుకటి కాలంలో మా సైడు పోపు లేకుండా డైరెక్ట్ అలాగే తినేవాళ్ళండి. కాకపోతే ఇంకా పోపు చేసుకుంటే బాగుంటుంది. పోపు చేయడానికి మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక పావు ఆయిల్ వేసుకోవాలి అండి. మనకు ఇంత పచ్చిపులుసుకి ఇంత సరిపోతుంది అనేసి అందాజ తెలుస్తుంది కదా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయల ఇత్తులు పోసిత్తులు వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి అండి. ఇవన్నీ వేసిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు రెబ్బలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది పచ్చిపులుసులోకి. అలాగే ఇంకా మీరు కావాలి అంటే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు అండి, నచ్చిన వాళ్ళు. తర్వాత మనం పోపుకి సరిపడా పసుపు కూడా వేసుకోవాలి అండి. ఇట్లా అన్నీ వేసుకుంటే మన పోపు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ రెసిపీ అండి. దీనికి ఎక్కువ టైం మనకు అస్సలు పట్టదు. 5 to 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అండి. ఇంకా ఇది పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చి పులుసు రెసిపీ కాబట్టి మనకు కలర్ ఇలాగే కనిపిస్తుంది అండి. ఇంకా పోపు రెడీ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఎల్లిగడ్డ కచ్చపచ్చగా దంచి వేయాలి అండి, 1-2. ఈ పోపును వచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసు మిశ్రమంలో ఇలా వేసుకుంటే మనం ఎంతో రుచిగా తినే పచ్చి పులుసు రెడీ అయిపోతుంది అండి. ఇది పక్కా మా తెలంగాణ స్టైల్. అలాగే మా ఊర్లో దాదాపు పచ్చిమిరపకాయలతో చేసే పచ్చి పులుసు అందరూ కూడా ఇలానే చేసుకుంటారు. మా అమ్మ అయితే ఇలానే చేస్తుందండి. ఇంకా దీన్ని మనం ఇట్లా డైరెక్ట్గా తినేయచ్చు ఫ్రెండ్స్, ఏమి కర్రీ అవసరం లేదు. ఎందుకంటే మనం ఇందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది అన్నట్టు. కొద్దిగా ఉప్పు తక్కువైంది ఫ్రెండ్స్, అందుకోసం మళ్ళీ కొద్దిగా ఉప్పు వేస్తున్నామండి. ఇది డైరెక్ట్గా తినడం కంటే దీనికి సైడ్ డిష్గా ఆమ్లెట్ కానివ్వండి, తర్వాత పప్పు కానివ్వండి, చికెన్ ఫ్రై కానివ్వండి, ఏదైనా సైడ్ డిష్గా ఉంది అనుకోండి, ఇంకా ఎంత తింటారో మీకే తెలియకుండా తింటారు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. ఇంకా మేమైతే టైం లేనప్పుడు మాత్రం ఇట్లా అప్పుడప్పుడు పచ్చి పులుసు అప్పటిదప్పుడు చేసుకొని తింటామండి. పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చి పులుసు రెసిపీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే డైరెక్ట్ దీన్ని అన్నంలో వేసుకొని తింటున్నాను ఈరోజు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.
చూడడానికి ఇలా ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది అండి. మీకు ఇప్పుడు నేను కలిపి కూడా చూపిస్తాను. కానీ మేము కొంచెం పల్చగా తింటాము, పుల్లగా ఎక్కువగా తినాం కాబట్టి ఇలా పచ్చి పులుసును పల్చగా చేసుకున్నామండి, తిక్కుగా చేయకుండా. మేమైతే ఇలానే చేసుకుంటాం ఫ్రెండ్స్.